కానీ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి ఈలలేసే బ్యాచ్ అనుకుంటాను నేను. అవును. అలాంటిది మొట్టమొదటి అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే దానికి ముందు నేను చిరంజీవి గారిని కలిసానండి చాలాసార్లు. ఓహో ఓహో. అండ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే చరణ్తో పాటు నేను ఒకే స్కూల్ అండ్ కాలేజ్. చరణ్ నా క్లాస్మేట్ నాకు. ఓకే. సో అలాగా అండ్ అల్లు శిరీష్, చరణ్, రాణా అందరూ మేము బ్యాచ్ మేట్స్ మేడం. ఓకే. అలా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఓహో. సో అలా చూసి, అంటే డాడీ వీళ్ళందరూ ఉంది కాబట్టి అవును, అలా నాకు పరిచయం నాకు. ఓకే. ఆ తర్వాత మధ్యలో ఒక 10 days 15 days ఓ సినిమా కూడా పనిచేశాను ఆయన సినిమాకి నేను. ఏ సినిమాకి? శంకర్దాదా ఎంబీబీఎస్కి అప్రెంటిస్కి వెళ్ళా. ఓకే. సో అలా కూడా నాకు ఆయన పరిచయం అన్నమాట. ఓకే. సో నిన్ను చూసి కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు ఆయన? కొత్త కుర్రాడు వచ్చాడు నాకు. బట్ డెఫినెట్గా అప్పుడు ఏదో మామూలుగా ఇప్పుడు డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్ చిరంజీవి గారు కథ చెప్తున్నావు. ఎస్. ముందు రోజు రాత్రి ఎలాగా? ఖచ్చితంగా ఆ టెన్షన్, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుందండి. అవునా? ఏంటి వాట్ ఈస్ ది స్పెషల్ హోంవర్క్ మీరు చేసింది? చిరంజీవి గారికి రేపు కథ చెప్పబోతున్నావు అండ్ ఆల్ టైమ్ గ్రేట్ హీరో అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఫ్యామిలీతో రిలేషన్ కూడా ఉంది కాబట్టి. అంటే ఒకటి చెప్తాను సార్, హీరో డైరెక్టర్ ఎంత ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే రిలేషన్ అయినా ఉండొచ్చు, కానీ కథ నచ్చిందని సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. మనం చెప్పే కథ నచ్చాలి. ఎస్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే చెప్తా, ఎక్కడి దాకా తీసుకెళ్తుంటే ఫోన్ కాల్ వరకు తీసుకెళ్తారు. సార్ ఐఎమ్ సో అంటే ఓకే రామ్మా అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కథ చెప్పి ఒప్పించుకోవాలి. మనం చెప్పే కథ నడిపిస్తే తప్పితే ఓకే ఈ నా ఫ్రెండ్ కొడుకు, లేకపోతే ఈయన నా అబ్బాయి వాళ్ళ అబ్బాయి, అవన్నీ నడవండి. అవును. స్ట్రైట్గా మనం వెళ్ళి చెప్పే కథే మనల్ని నిలబెడుతుంది అక్కడ ఫైనల్ కంటెంట్. ఎందుకంటే కథ విషయంలో ఆబ్లిగేషన్స్ ఇవన్నీ పనిచేయవు. అవును అవును. కథ కంటెంట్ స్పీక్స్ అంతే. ఇప్పుడు ఆయన కథ నచ్చింది కాబట్టి మెటీరియలైజ్ అయిందండి. నచ్చకపోతే అవును వేరే కథ చూసి వేరే వెళ్ళాలి మళ్ళీ. అవును కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరైనా కూడా కంటెంట్ బాగుందంటే ఎప్రిషియేట్ చేస్తారు, వెంటనే ముందుకు వస్తారు ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ ది సేమ్ కేస్ విత్ యూ నౌ. చిరంజీవి గారికి ఆ కథ అంత బాగా నచ్చబట్టి కదా ఇమీడియట్గా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. చాలా ఫాస్ట్గా అయింది. చాలా ఫాస్ట్గా అయింది. మేము చూస్తున్నాం కదా. చాలా ఇంత ఫాస్ట్గా ఒక యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. ఏమన్నా లక్. ఎస్, యువర్ లక్, రియల్లీ లక్. ఇప్పుడు ఈ బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నావు? అంటే మనం బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది. ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టి మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది. ఓకే ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటుంది వాళ్ళకి. ఎస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అన్న లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా. అసలు బింబిసార వచ్చిన తర్వాత కదా వశిష్ఠ గురించి మాట్లాడి కూడా మొదలెట్టారు. అవును. లేకపోతే వశిష్ఠ ఎవరో ప్రపంచం అసలు బింబిసార లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక్క స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు, ఇలాంటి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి.